విజయవాడలో జరుగుతున్న గాదే సాయి కృష్ణ విషయం మీ అందరికీ తెలుసు. అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి చంపేశారని ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. అయితే దీన్ని ఇమీడియట్ గా వైసీపీ పొలిటికలైజ్ చేయడం కోసం, ఇది ప్రభుత్వం మీద నెట్టేయడానికి వాళ్ళ రాక్షస ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే వైసీపీ దీన్ని గవర్నమెంట్ కి, ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంది కాబట్టి కూటమి నుంచి కొంతమంది కార్యకర్తలు సాయి కృష్ణకి నేర చరిత్ర ఉంది మరోటని కొంతమంది సోషల్ మీడియాలో సాయి కృష్ణ క్యారెక్టర్ కోసం వాళ్ళు మాట్లాడడం కూడా గమనిస్తారు. అయితే మీ అందరికీ హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిదీ రాజకీయం చేయొద్దు, ప్రతిదీ రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి అంటకట్టొద్దు. నిజంగా సాయి కృష్ణని తీసుకెళ్లి పోలీసు వారు హింసించి కనీసం ఆయన బాడీ కూడా ఇవ్వకుండా ఖననం చేస్తారు అని ఆ తల్లి మరియు వాళ్ళ బంధువులు ఆరోపించిందే నిజమైతే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సాయి కృష్ణ మీద జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కులపరంగా జరిగింది కాదు. ఎందుకంటే ఈ నేరం ఆరోపింపబడుతున్న సిఐ గారిది సాయి కృష్ణది ఒకటే కులం. అలాగే సాయి కృష్ణ ఘటన పార్టీలు కూడా సంబంధం లేదు. ఎందుకంటే సాయి కృష్ణ ఏ పార్టీ కార్యకర్త కాదు. అది కేవలం అక్కడ ఉన్న పోలీసు వారికి సాయి కృష్ణకి మధ్య జరిగిన సంఘటనగా దీన్ని చూసి సాయి కృష్ణ నిజంగానే చంపడం జరిగింది, లాకప్ లో టార్చర్ చేయడం జరిగింది, ఆయన శవాన్ని తీసుకెళ్లి ఖననం చేయడం జరిగిందంటే కనుక దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదా పోలీసు వారు దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి వాస్తవాలు నిజాలు నిర్ధారించాలని మేము హోంమంత్రి గారిని అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ విషయంలో వైసీపీ ఎంటర్ అవడానికి వాళ్ళు ఏమైనా డిమాండ్ చేయడానికి వాళ్ళకి అసలు అర్హత లేదు. ఎందుకంటే గతంలో డైరెక్ట్ గా పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే నేరాలకు పాల్పడ్డ చరిత్ర వాళ్ళది. నేరాలకు పాల్పడిన ఏ ఒక్క నాయకుడి మీద కూడా చర్యలు తీసుకొని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాళ్ళ కింద అంత నలుపు పెట్టుకుని వేరే సంఘటన ఏదో కులాల పరంగా గొడవలు రేపేద్దాం, పార్టీ పరంగా దీన్ని గొడవలు క్రియేట్ చేద్దాం అనే ప్రయత్నం ఎవరైనా చేస్తే అలా చేసే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనిలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఎవరు నేరస్తులు ఉన్నారో త్వరగా తేల్చి వాళ్ళని కఠినంగా శిక్షించడం ద్వారా ఆ తల్లికి న్యాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.